everyone, I hope everyone is doing well. In this video, I will teach how to use simple past tense. సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎలా యూజ్ చేయాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్, యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ టైం. పాస్ట్ టైంలో సబ్జెక్ట్ ఒక పని చేశాడు. పాస్ట్ టైంలో సబ్జెక్ట్ ఒక పని చేశాడు. పాస్ట్ టైంలో ఒక యాక్షన్ జరిగిపోయింది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి మనం ఇంగ్లీష్లో మాట్లాడతాం. అసలు పాస్ట్ టైం అంటే ఏంటి? పాస్ట్ టైం అంటే ఈ క్షణానికి ముందు ఎప్పుడైనా సరే, అంటే ఈ క్షణానికి ముందు ఎప్పుడైనా సరే. నిన్న అవ్వచ్చు, నిన్న అంటే పాస్ట్ టైం. గంట ముందు పాస్ట్ టైం. మొన్న పాస్ట్ టైం. గత వారం పాస్ట్ టైం. గత నెల పాస్ట్ టైం. గత సంవత్సరం పాస్ట్ టైం. నా చిన్నప్పుడు పాస్ట్ టైం. బ్రిటిష్ కాలంలో పాస్ట్ టైం. ఈ క్షణానికి ముందు ఎప్పుడైనా సరే. నిన్న, మొన్న, గత వారం, గత నెల, గత సంవత్సరం, 10 సంవత్సరాల ముందు, 10,000 సంవత్సరాల ముందు సబ్జెక్ట్ ఒక పని చేశాడు. పాస్ట్ టైంలో ఒక యాక్షన్ అయిపోయింది అంటే మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఈవినింగ్ రాము క్రికెట్ ఆడాడు. సో పాస్ట్ టైంలో యాక్షన్ జరిగింది. ఈ స్టేట్మెంట్ని ఇంగ్లీష్లో సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి మనం మాట్లాడాలి. రాము ప్లేడ్ క్రికెట్ ఇన్ ద ఈవినింగ్ ఎస్టర్డే. ఈరోజు మార్నింగ్ మమ్మీ ఉప్మా చేసింది. ఈరోజు మార్నింగ్ మమ్మీ ఉప్మా చేసింది. సో పాస్ట్ టైంలో యాక్షన్ జరిగింది. సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి మనం ఈ స్టేట్మెంట్ని ఇంగ్లీష్లో చెప్పాలి. మై మామ్ మేడ్ ఉప్మా ఇన్ ద మార్నింగ్ టుడే. లాస్ట్ ఇయర్ మా తాతగారు తిరుపతి వెళ్ళారు. లాస్ట్ ఇయర్ మా తాతగారు తిరుపతి వెళ్ళారు. మై గ్రాండ్ ఫాదర్ విజిటెడ్ తిరుపతి లాస్ట్ ఇయర్. నా చిన్నప్పుడు మా నాన్నగారు కారు కొన్నారు. మై ఫాదర్ బాట్ ఏ కార్ ఇన్ మై చైల్డ్హుడ్. ఈ విధంగా పాస్ట్ టైంలో కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి చెప్పినప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి ఇంగ్లీష్లో చెప్పాలి. మరి నేను ఏ విధంగా స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో అయితే చెప్తున్నానో అదేవిధంగా మీరు కూడా స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ తెలియాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ V2 didn't V1. ఫర్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ I, we, you, they, he, she, it. What is simple past structure? V2 didn't V1. For I, we, you, they, he, she, it. V2 అంటే verb form తాలూకా సెకండ్ ఫామ్. V1 verb form తాలూకా ఫస్ట్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆడడం అన్న వర్బ్ తీసుకుంటే ఆడడం అన్న వర్బ్కి V1 ప్లే, V2 ప్లేడ్. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్ ఆన్ ద స్క్రీన్. నిన్న నేను క్రికెట్ ఆడాను. నిన్న నేను చెస్ ఆడలేదు. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. ఐ డిడ్ంట్ ప్లే చెస్ ఎస్టర్డే. నిన్న మేము క్రికెట్ ఆడాము. మేము చెస్ ఆడలేదు. వీ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. వీ డిడ్ంట్ ప్లే చెస్ ఎస్టర్డే. నిన్న నువ్వు క్రికెట్ ఆడావు. నిన్న నువ్వు చెస్ ఆడలేదు. యూ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. యూ డిడ్ంట్ ప్లే చెస్ ఎస్టర్డే. నిన్న వాళ్ళు క్రికెట్ ఆడారు. వాళ్ళు చెస్ ఆడలేదు. దే ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. దే డిడ్ంట్ ప్లే చెస్ ఎస్టర్డే. నిన్న అతను క్రికెట్ ఆడాడు. నిన్న అతను చెస్ ఆడలేదు. హీ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. హీ డిడ్ంట్ ప్లే చెస్ ఎస్టర్డే. నిన్న ఆమె క్రికెట్ ఆడింది. నిన్న ఆమె చెస్ ఆడలేదు. షీ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. షీ డిడ్ంట్ ప్లే చెస్ ఎస్టర్డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్.